హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మన ఛానల్ మన వాళ్ళతో మనసులో మాట. ఈరోజు మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టి 4-5 రోజులు అవుతుంది. ఈరోజైతే వీడియో పోస్ట్ చేస్తున్నా. మామిడికాయ పచ్చడి పెట్టడం అంటే మా ఇంట్లో అయితే అందరి ఇళ్ళల్లో అట్లనే ఉంటుంది కావచ్చు, పండగలానే చేస్తారనమాట. అంతా శుభ్రం చేసుకొని ఇల్లు అంతా అట్లా తొక్కు బకెట్ కడిగి బొట్లు పెట్టుకొని కంకణం కట్టి అంత పద్ధతిగా చేస్తారు కదా, పాడవకుండా ఉండాలి 1 year వరకు అనేసి. నేను కూడా మా ఇంట్లో చేసినట్టే మీకు మా మామిడికాయ పచ్చడి చూపిస్తా. మామిడికాయ పచ్చడి కన్నా మేము మామిడికాయ తొక్క అనే అంటాము. మామిడికాయ తొక్కు పెట్టడం కోసం నేను 25 కాయ మామిడికాయలు తీసుకొని నైట్ అంతా నానబెట్టి పొద్దుగాల తీసి తుడుచుకొని ముక్కలు కొట్టి పెట్టుకొని జీడి అదంతా నీట్గా తీసేసుకొని పక్కకు పెట్టేసుకున్నా. నాకు ఈ బేషన్ గిన్నెడు మామిడికాయ ముక్కలు వచ్చినాయి, జీడిలు అవన్నీ తీసేయంగా. చూసారా ఎంత మంచి ఉన్నాయో. ఒక్కటి కూడా ఎల్లో కలర్ అనేది లేకుండా పచ్చి మామిడికాయలే, ఒక్కటి కూడా ఎల్లో కలర్లో లేదు. 25 కాయలు తీసుకుంటే 25 కాయలు గ్రీన్ కలర్ వైట్ కలర్లో చాలా బాగున్నాయి. నేను 2 కిలోల అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ తీసుకున్నా, 2 కిలోల పల్లి నూనె తీసుకున్నా. కిలో పల్లి నూనెలో హాఫ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసి పక్కకు పెట్టిన. మిగిలిన 1 కిలో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కారము, 2 ప్యాకెట్ల ఉప్పు, ఎల్లిపాయలు, మెంతి పౌడరు, ఆవపిండి, జీలకర్ర పౌడరు అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నా. ఒక కిలో ఆయిల్ ప్యాకెట్ అల్లం వెల్లి పేస్ట్ చేసిన కదా, ఇంకో కిలో ఆయిల్ ప్యాకెట్లో జీలకర్ర, మెంతులు, ఆవాలు పోపు వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు వేస్తే మాడిపోకుండా ఉంటాయి కదా, చల్లారడం కోసం నీళ్ళలో పెట్టి పక్కకు పెట్టిన. ఇప్పుడు నేను గిన్నె కొలతలతో చెప్తున్నా. 2 గిన్నెల కారం వేసిన, బాక్స్ టైప్లో ఉంది అది నా దగ్గర. 2 బాక్స్ల కారం. ఇప్పుడు మెంతి పొడి, ఆవ పొడి, జీలకర్ర పొళ్ళు వేసి పెట్టుకున్నాం కదా, అది నాకు 1 బాక్స్ వచ్చింది. ఇవి కారం 2 పోస్తే నేను అదొక బాక్స్ పోసిన. పచ్చడిలో మామిడికాయ తొక్కులోకి అన్నీ కరెక్ట్గా ఉంటేనే కదా మంచి ఫ్లేవర్ అనేది 1 year వరకు పాడవకుండా ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి కదా. ఆవపిండి వేసుకున్నా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసేటప్పుడు 1/2 కిలో ఉప్పు నేను వేసేసిన అందులో. ఇప్పుడు 1.5 కిలో ఉప్పు ఇందులో వేసేస్తున్నా. సోయి కలపడంలోనే మన తొక్కు టేస్ట్ అనేది ఉంటుంది. మనం పోపు పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఒక నూనె ప్యాకెట్ తోటి జీలకర్ర మెంతుల పొడి, జీలకర్ర ఆవాలు పోపేసి పెట్టుకున్నాం కదా, అది కూడా మనం ఏలు పెడితే కాలకుండా ఉన్నట్టు గోరువెచ్చ కంటే ఇంకా చల్లగా ఉన్నప్పుడే మనము సోయిలా అది కలుపుకోవాలి. 2 ప్యాకెట్ల ఉప్పు వేసేసిన, 2 కిలోలు. ఇది ఆవపిండి 1 ప్యాకెట్ తీసుకున్న. 25 కాయకు సరిపడా వాళ్ళే ఇస్తారనమాట. అప్పుడు 1 బాక్స్ సగం అయింది కదా, ఈ ఆవపిండి వేసేసరికి బాక్స్ మొత్తం 1 బాక్స్ అనమాట. 2 కారాలకు 1 డబ్బా మసాలా. ఉప్పు, కారం, మసాలా అంతా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. 2 చెంచాల పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం మర్చిపోయినా, పసుపు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. అంతా పెద్ద గిన్నెలో అయితే బాగా మిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఉప్పు, కారం, మసాలా అంతా కలిపిన తర్వాత 1 కిలో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో ఫ్రై చేసి పెట్టుకుంది, అది కూడా ఇప్పుడు వేసేసుకోవాలి.
ఎల్లిపాయలు మంచి టేస్టీగా ఉంటాయి. తొక్కు మాగిన తర్వాత మామిడికాయ ముక్క కన్నా ఎల్లిపాయ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మన తొక్కుకి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పట్టింది చల్లగైన తర్వాత వేసుకోవాలి. మొత్తం చల్లగా అయిపోవాలి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. మనం తాలింపు పెట్టుకున్నాం కదా పక్కకు ఇంకో నూనె ప్యాకెట్, అది కూడా గోరువెచ్చ కంటే కూడా ఇంకా చల్లగా ఉంటే మన తొక్క అనేది కలర్ అనేది మారకుండా ఉంటుంది. తొక్క ఏమవుతుందంటే నిల్వ ఉన్న కొద్దీ కొంచెం కలర్ అనేది డార్క్గా అయిపోతుంది కొంచెము. ఇప్పుడు మనం ఇట్లా చల్లగా పెట్టుకోవడం వల్ల ఎప్పుడు తీసినా కొత్త తొక్కులాగా చాలా టేస్టీగా ఉంటుంది. చల్లారిన తర్వాత వేసుకుంటేనే బాగుంటుంది. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అండ్ మన పోపు వేసింది, కారము అంతా కలుపుకోవాలి. పచ్చడి పెట్టేటప్పుడు మెయిన్ అసలు నీళ్ళ తడి అనేది తగలకుండా ఉండాలి. నీళ్ళ తడి ముట్టుకోకుండా పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనం తొక్కు నిల్వ చేసుకునే జాడి కావచ్చు, బకెట్ కావచ్చు, దాన్ని కూడా మంచిగా పొడి బట్ట పెట్టుకొని నీట్గా తుడిచి పక్కకు పెట్టుకోవాలి. ఒక సరాతం తీసుకొని కలుపుతున్నాను. కలుపుదామనేసి ట్రై చేసిన, కాకపోతే అంతా మిక్స్ కాలేదు, చేయమండుతుందేమో అనేసి. కానీ లాస్ట్కి చేయి పెట్టి బాగా మిక్స్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక అర్ధగంట సేపు పక్కకు పెట్టాలి. పక్కకు పెడితే కొంచెం అంతా సెట్ అవుతుందన్నమాట. కారం, మసాలా, సాల్ట్ అంతా సెట్ అయిన తర్వాత మన ముక్కలు వేసుకొని కలిపి పెట్టుకోవాలి మామిడికాయ పచ్చడి. మీ మామిడికాయ పచ్చడి మీ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పెడతారు కదా. మా దగ్గర అయితే అల్లం ఎల్లిగడ్డ చాలా వేసి పెడతాము. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. వేడి వేడి అన్నంలో కొత్తగా మామిడికాయ తొక్కు కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా అమృతమే కదా. మీకు ఎట్లా ఇష్టము? మా ఇంట్లో పప్పుతో, టమాటా చారుతో ప్రతి దాంట్లో మామిడికాయ తొక్కు అయితే కంపల్సరీ ఉండాల్సిందే. బాగా అంతా కలుపుకోవాలి. అంతా మొత్తము ఆయిల్ అనేది పట్టుకోవాలి. ఆయిల్ తక్కువైనట్టు అనిపించింది నాకు ఫస్ట్, కానీ ఏం లేదు. 3 days తర్వాత కలిపి చూస్తే గిట్ట ఆయిల్ పైనకు మంచిగానే వేరింది. చాలా బాగుంది టేస్ట్ కూడా. సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. మామిడికాయ తొక్కు అందరి ఇంట్లల్లో చాలా స్పెషల్ అండి. మా దగ్గర కూడా మనము బతుకమ్మ పండుగకి సద్ది కలుపుతారు కదా, దాంట్లో ఖచ్చితంగా మామిడికాయ తొక్కుతోటి కలిపిన సద్ది కంపల్సరీ ఉంటుంది. అందుకనేసి మామిడికాయ తొక్కు 1 year వరకు కంపల్సరీ బాగుండాలి. బాగా మిక్స్ చేసి పెట్టుకొని ఒక అర్ధగంట సేపు దాన్ని సెట్ అవ్వనివ్వాలి. ఒక అర్ధగంట తర్వాత సెట్ అయిన తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 2 దోసలతోటి మామిడికాయ ముక్కలు వేసుకున్నాను. కారం దానికి సరిపడా మనం సోయి అంటాం, సోయి అనేది కలుపుకోవాలి. ముక్కలకు బాగా పట్టేటట్టుగా కలుపుకొని మేమైతే బకెట్లోనే పెడతాము. అందుకే బకెట్కి బొట్లు పెట్టి కంకణం కట్టి రెడీగా పెట్టిన అనమాట. ఈ మంచిగా ముక్కలకంతా పిసుకుతూ బాగా పట్టించాలి ముక్కకి కారం అనేది. కారం బాగా పట్టేసిన తర్వాత సెట్ అవుతుంది ఒక 3 days వరకు. 3 days దాకా అస్సలు ముట్టేదే లేదనమాట. అన్ని మామిడికాయ ముక్కల్ని ఇట్లా కొంచెం కొంచెం కారము, మామిడికాయ ముక్కలు, సోయి వేసుకుంటూ కలిపి పెట్టుకోవాలి. ఎంతో టేస్టీ అయిన 1 year వరకు నిలువ ఉండే మామిడికాయ తొక్కు మా ఇంట్లో మేము పెట్టుకునే స్టైల్లో మీకు చూపించిన. మీరు ఎట్లా పెట్టుకుంటారో ఖచ్చితంగా నా వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి.
నేనే పర్ఫెక్ట్గా పెడతానేం లేదు, ఎవరి తొక్కు వాళ్ళకంత స్పెషలే కదా. తొక్కు స్మెల్ అయితే బాగా గుమాయిస్తూ ఉంది అనమాట ఇంట్లో. అన్ని ముక్కలన్నీ అయిపోయేంత వరకు ఇట్లనే కారం మామిడికాయ ముక్కలు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. నాకు హాఫ్ బకెట్ వరకు మామిడికాయ తొక్కు అయితే వచ్చింది. సో నా వీడియో మీకు ఎలా అనిపించిందో కంపల్సరీగా కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మన వాళ్ళతో మనసులో మాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.